నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి. ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. మనందరికీ ఆశాలకి జనవరి నెలలో సగానికంటే ఎక్కువ మందికి పెండింగ్ పారితోషికాలు ఉన్నాయి. అట్లాగే ఫిబ్రవరి నెల కూడా అయిపోయింది. ఈరోజు మార్చి 5వ తేదీలో ఉన్నాం. ఫిబ్రవరి నెల కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న మనకందరికీ ఆశాలందరికీ పారితోషికాలు ఇప్పటి వరకు రాలేదు. ఈ విషయాలు అధికారులకు తెలియజేయడానికి అడగడానికి ఈరోజు నేను నాతో పాటు మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యాదమ్మ ఇద్దరము వచ్చాం. యాదమ్మనే వీడియో తీస్తుంది. ఇద్దరం వచ్చి ఇక్కడ వెయిట్ చేశాం అధికారుల కోసం. డైరెక్ట్గా కమిషనర్ గారినే కలిశాం. అయితే కమిషనర్ గారు బయటకు వెళ్తూ అందరినీ ఒకటేసారి కలిశారు. మన వైపు నుండి విషయం చెప్పాం. మరి జనవరి నెల ఇంకా ఇప్పటి వరకు రాలేదు, ఫిబ్రవరి నెలది కూడా రాలేదు. జనవరి నెలలో రాని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి కూడా రాలేదు అనేసి విషయాలు చెప్పాం. సంతకాలు అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు బడ్జెట్ ఇవ్వాలి, బడ్జెట్ దగ్గర పెండింగ్ ఉందనేసి తెలియజేశారు. మరి మన వైపు నుండి అయితే చెప్పాం, ఈ పారితోషికాలు చాలా ఆలస్యం అవుతుంది. ఆశా వర్కర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సకాలంలో వచ్చేవి, నెల ముగింపులోనే వచ్చేవి. మరి నెల ముగింపులోనే వచ్చినాయి కాబట్టి ఈరోజు కుటుంబాలను పోషించుకొని మనమందరం కూడా బతికిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆలస్యం కావడమే కాదు, నెలల తరబడి సగం మందికి వేయడం, సగం మందికి వేయకపోవడం, ఈ ఇబ్బందులన్నీ కూడా ఇది మరి దీనివల్ల అనేక ఇబ్బందులు మనం పడుతున్నామనేసి కూడా తెలియజేశాం. ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, ప్రాసెస్ అవుతుంది. బడ్జెట్ రాగానే వేస్తామనేసి చెప్పారు. నిర్దిష్టంగా ఎప్పుడు పడతాయి అనేది కూడా తెలియజేయలేదు. ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయకుండా ఎంత దుర్మార్గంగా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే మిగతా డిమాండ్స్ అన్నింటినీ కూడా మొన్న మనం చలో హైదరాబాద్కి వస్తే అరెస్టులు చేశారు. ఇక్కడ దాకా రానివ్వలేదు. మొత్తం పోలీసులను ఈడ్చి పడేసిర్రు. మరి అంతకుముందే ఈ మేడం గారిని కూడా కలిసాం. వినతి పత్రంలో అన్ని డిమాండ్స్ కూడా మనం పొందుపరచడం జరిగింది. ప్రజావాణిలో కూడా ఇచ్చాం. వాటన్నిటి గురించి కూడా తెలియజేశాం. అందుకని ఇప్పుడు మనమందరం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీకు మన రాష్ట్ర కమిటీ కూడా హైదరాబాద్లో పెట్టి మనం చర్చించాలి. ప్రభుత్వం చాలా మొండిగా ఉంది, దుర్మార్గంగా ఉంది, అన్యాయంగా ఉంది. నిరంతరం ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు తీసుకొస్తుంది. ఇప్పుడు 100 రోజుల ప్రోగ్రాం, అందరికీ టెస్టులు చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా టెస్టులు చేయాలి. మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త కొత్త ప్రోగ్రాంల మీద కార్యక్రమాల మీద కార్యక్రమాలు తీసుకొచ్చి మొత్తం మనల్ని ఇక తిరిగిందే తిరుగుడు అన్నట్టుగా మొత్తం తిప్పి ఎండకు గిరగిర తిరిగి కింద పడేటట్టుగా మన పని తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఇంత పనిని పెంచుతున్న ప్రభుత్వం మరి పారితోషికాలు ఎందుకు పెంచట్లేదు? ఫిక్స్డ్ వేతనం ఎందుకు చేయట్లేదు? 18,000 చేయాలి కదా. పని భారం పెరిగినప్పుడు జీతం పెంచాలి కదా. ఫిక్స్డ్ వేతనం అడుగుతున్న నిర్ణయం చేయాలి కదా అనేసి ఈరోజు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రభుత్వం ఎట్లుందంటే, మనం పోరాటం చేసినప్పుడేమో ఒకటి మాట్లాడుతుంది, తర్వాత మళ్ళీ మాట మార్చి ఒకటి మాట్లాడుతుంది. మనం అనేక సార్లు పోరాటాలు చేస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ అన్నారు, మట్టి ఖర్చులు అన్నారు, ప్రమోషన్ అన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నారు, చాలా హామీలు మనకి ఇచ్చారు. ఇప్పటిదాకా వాటికి సంబంధించిన సర్కులర్ ఇవ్వలేదు. లెప్రసీ డబ్బులు ఇస్తామనేసి అన్నారు, ఇప్పుడు అవేక్కడి అనేసి మాట మారుస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా డబ్బులు ఇవ్వకుండా, మనకు న్యాయం చేయకుండా, అంటే మనం బతకడం కోసము మనకు అవసరమైన పెండింగ్లో ఉన్న డబ్బులు చెల్లించి మనల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోవట్లేదు అంటే మరి ఆశల కోసం ఆలోచిస్తున్నట్టు ఎట్లయితుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి ఈరోజు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. అందుకనే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఈరోజు లెప్రసీ డబ్బులు 4-5 సంవత్సరాలది ఎగ్గొడితే సరిపోతుందేమనేసి ప్రభుత్వం అనుకుంటుందేమో. ఎగ్గొడితే మేము ఊరుకోము. లెప్రసీ డబ్బులైనా, పల్స్ పోలియో డబ్బులైనా, అట్లాగే ఎలక్షన్ డ్యూటీ డబ్బులైనా, పిఆర్సీ ఎరియర్స్ 6 నెలల డబ్బులైనా ప్రతి పైసా మాకు వస్తేనే మేము ఊరుకుంటాం, లేకపోతే పెద్ద ఎత్తున మేము పోరాటాలకు సిద్ధపడతామనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఓపిక పడుతున్నాం, ప్రశాంతంగా ఆలోచిస్తున్నాం. కానీ ఇదే పద్ధతిలో పారితోషికాల ఆలస్యమై మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం. గతంలో చెల్లించినట్టు ప్రతి నెల ముగింపు 30వ తేదీ లోపు మా అకౌంట్లో పడాలి. ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయకపోతే
ఇప్పుడు ఏ విధంగానైతే ప్రభుత్వం మొండిగా ఉందా మొండితనాన్ని వీడకపోతే మేము ఊరుకోమనేసి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే దీంతో పాటు ముఖ్యంగా మేము మొన్ననే చలో హైదరాబాద్కి వచ్చాం. ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, పోలీసులు ఉన్నారు కాబట్టి, బలం ఉంది కాబట్టి, యంత్రాంగం ఉంది కాబట్టి పోలీసులను పెడతాం అడ్డుకుంటాం అనేసి ప్రభుత్వం ఆలోచిస్తే ప్రభుత్వానికే నష్టం. ఎందుకంటే ఎంత నిర్బంధం పెడితే పోరాటం అంత పెద్ద ఎత్తున ఎగిసిపడుతుంది. అందుకని ప్రభుత్వానికి పోరాటాలతోటి ఉద్యమాలను ఆపలేరు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలను ఈరోజు సంతృప్తి పరచాలంటే బెదిరిస్తే సంతృప్తి పడరు. ఈరోజు బెదిరించి నోరు మూపియాలని చూస్తే నోరు మూసుకునేటోళ్ళు కారు ఆశాలు. మేము ప్రశాంతంగా ఉండి పనిచేయాలంటే, ప్రభుత్వానికి సహకరించాలంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాకు నిధులు పెంచాలి. ఎంత పెంచాలంటే 18,000 ఫిక్స్డ్ వేతనం అయ్యే విధంగా పెంచాలి. మిగతా ఇచ్చిన హామీలన్నిటికీ జీవోలు ఇచ్చే విధంగా దానికి సరిపడే నిధులు పెంచాలి. పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించే విధంగా నిధులు కేటాయించాలి. ముఖ్యంగా ప్రతి నెల ముగింపులోనే మాకు పారితోషికాలు వచ్చే విధంగా గైడ్లైన్స్ రూపొందించాలి. ఈ చర్యలు ప్రభుత్వం చేపట్టకపోతే, ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము వెంటనే రాష్ట్ర కమిటీ పెడతాం. రాష్ట్ర కమిటీలో చర్చిస్తాం. అవసరమైతే పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలకు మేము రాష్ట్రంలో నిర్ణయం చేస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం.